ఎవరు పడితే వాళ్ళు తెస్తే మా ఆచారం అనవాయితీ తప్పి మేం పెట్టం తల్లి. వచ్చిన వాళ్ళు ఎట్టాగూ వచ్చారు, ఆటాపాటల్లో జతకట్టండి. జాతర అయ్యాక అమ్మోరు తీర్థ ప్రసాదాలు ఇస్తాం, తీసుకుని వెళ్ళండి. ఎలా అమ్మోరికి నేను తెచ్చిన 4 పెట్టరో చూస్తా. వాళ్ళు రానప్పుడు నా విలువ తెలుస్తుంది. అప్పుడు మీరే తప్పైంది అంటూ హారతులిచ్చి నన్ను ఆహ్వానించి తీరుతారు. అప్పుడు చెప్తాను మీ సంగతి. ఇదిగో తల్లి, పెద్దమ్మ మనవరాలివని మర్యాదిస్తున్నాము. మేమేమి నీ బానిసలం కాదు, మమ్మల్ని బెదిరిస్తే పడునటానికి. మాట హద్దు మీరితే మా జనం కన్నెరసేస్తారు. సరే, ఎవరు కన్నెర్ర చేసి నన్నేం చేస్తారో చూస్తా. అయినా నేను పిఠాపురం వారి కోడల్నేగా. నేను తెచ్చిన కానుక అమ్మవారికి సమర్పించొచ్చుగా. నేనిచ్చిన ఆనవాయితీయేగా, ఎందుకు కాదంటున్నారు? పెద్దమ్మగారు బతికున్నంతకాలం ఆనవాయితీగా ఆ 4 పెద్దమ్మే ఇయ్యాలి. ఆ తర్వాత అయినా నువ్వు చిన్న దొరసానివే గాని అర్హతున్న దానివి కాదు. మధ్యలో సీతమ్మగారున్నారు. దరిద్రం తప్ప దాని దగ్గర ఏముంది ఆనవాయితీలు అమలు చేయడానికి? డబ్బుంటే చాలా తల్లి, మనసుండాలి, మంచుండాలి. నీ మంచేంటో ఆ తల్లి మంచేంటో మాకు తెలుసమ్మా. మాతో పంచాయతీలొద్దు, జాతర చూసెళ్ళండి. పద. ఆకులు అలుములు తినే వీళ్ళకెంత పొగరుందే. పిచ్చి మాటలు మాట్లాడుకు వాసంతి. వాళ్ళ ఆచారాలు వాళ్ళవి, ఇది వాళ్ళ రాజ్యం. హద్దు మీరితే మనం తిరిగి ప్రాణాలతో వెళ్ళలేం. వాళ్ళెలాగూ రాలేరు, వీళ్ళు ఆగరు. ఆ తర్వాత అమ్మవారి పూజ ప్రారంభమయ్యాక 4 అవసరం వస్తుంది. అప్పుడు వాళ్లే మన కాళ్ల బేరానికి వస్తారు. అందాక మనం ఓపిక పట్టడం మంచిది. అమ్మమ్మ గారు చెప్పేది కరెక్ట్. టైం వచ్చేదాకా సరదాగా కాలక్షేపం చేద్దాం. చూడండి, తొందరపడి మన మీద అనుమానం వచ్చేలా చేయకండి. పదండి వెళ్దాం. వెళ్దాం. దొరా, పొద్దుయింది, అమ్మూరికి పూజ మొదలెట్టు. దొరసాని వస్తారేమోనని చూస్తున్నాను రా. ఇంకా రాలేదు కదా దొరా. అమ్మ కోసం ఆపుతారా? అమ్మూరికి కోపం వస్తాది. ఆవిడ గారు రారు, 4 తేరు. 4 తేలేకనే ఏగనామం పెట్టింది. నాకు తెలిసింది నేను చెప్తున్నా. పూజ మొదలు పెడితే మంచిది. అమ్మవారి 4 కూడా తెచ్చాను. నాకు మా అమ్మ వస్తారని నమ్మకం ఉంది. ఈ దీపాలార్పే బుద్ధి ఉంటే నీకు? ఇంత వయసు వచ్చింది, బుద్ధి లేదా నీకు? ఏమిటి పాడు పనులు? ఇందాకే కదే నీకు దొరవారు బుద్ధి చెప్పారు, చెవికెక్కలేదా? అఖండ జ్యోతి ఆర్పి మమ్మల్ని ఆర్పిద్దాం అనుకుంటున్నావా? ఏయ్, గుడ్లు పీకేస్తాను. పుణ్యకార్యాలు చేయకపోయినా పర్వాలేదు, ఇంతటి పాప పనులు ఎందుకే చేయడం? దీపాలు ఆర్పడానికి కాదు మంగా, అమ్మవారి పాదాలు తాకుదామని వచ్చాను. నార్మల్.
ఎంత చేసినా ప్రతిగా నీకు నేనేమి చేయకుండా వదిలేయటమే నేను చేసిన తప్పు. నా మంచితనాన్ని అసమర్థత అనుకుంటున్నావేమో. నా కుటుంబంలో చిచ్చు పెట్టావు, అయినా నీ కసి చల్లారలేదు. నీ దుర్మార్గంతో, నీ మోసంతో నన్ను ఈ జన్మలో గెలవలేవని నీకు 1,00,000 సార్లు చెప్పాను. అయినా నువ్వు నీ ప్రయత్నాలు మానలేదు. ఇంకా నన్ను గెలవాలనే చూస్తున్నావా? ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నాను విను. నువ్వు ఈ జన్మలోనే కాదు, ఇలాంటి పాపిష్టి ఎత్తులతో చిత్తులతో 10 జన్మలెత్తినా సరే నన్ను గెలవలేవు. కానీ నీకు ఈ జన్మలోనే నేనేమిటో మరోసారి రుజువు చేస్తాను. నన్నేదో చేశానని, గెలిచానని, సాధించానని అనుకుంటున్నావేమో. చూడు, నీ పద్ధతి మార్చుకోకపోతే సరిగ్గా ఏడాదికి ఇదే రోజుకి నీ బతుకుని బజార్న పడేస్తాను. ఎంత నా నుంచి దూరం అయిందో అంతకు రెట్టింపు నేను సంపాదిస్తాను. ఎవరిని నా నుంచి దూరం చేశాననుకుంటున్నావో వాళ్లే నాకు దగ్గరై నిన్ను చీకొట్టేలా చేస్తాను. ఇవి ఒట్టి మాటలు కావే. ఆ కొండదేవర మీద ఆన వేసి ప్రతిజ్ఞ చేసి మరీ చెప్తున్నా. ఇన్నాళ్ళు ఆడిన ఆట వేరు, ఇప్పుడు మొదలైంది పులి జోదం. నిన్ను కోలుకోకుండా చెయ్యకపోతే నేను పిఠాపురం మంగమ్మనే కాదు, కాచుకో. ఈ క్షణం నుంచే నీ పతనం ప్రారంభమైంది. ఇక నుంచి క్షణాలు లెక్కేసుకుంటూ బతుకో. తప్పుకుంటాయా మీరంతా? ఈవిడి గారిని అమ్మవారికి బలిస్తే పుణ్యమైన వస్తుంది. రామచంద్ర, నిన్ను- అమ్మమ్మ గారు రండి. భాగీరథి, నీ పద్ధతి మార్చుకోకపోతే వచ్చే ఏడాది అమ్మవారి సంబరానికి కానుకగా ఇచ్చేది వెండి నాలుక కాదు, నీ నాలుక తెక్కోసి అమ్మవారికి సమర్పిస్తాను. గుర్తుంచుకో. ఏయ్, చాలేదా ఇంకా నిలబడ్డావు? పో, వెళ్ళు. కదలకపోతే వేటాడాల్సి వస్తుంది. వెళ్ళ. జాతరకొచ్చిన వాళ్లతో జగడం పెట్టుకుని వెనక్కి పంపకూడదు తల్లి. ఈ శూలం అఖండం ముందు ప్రతిష్ఠ చేసి దుర్గామాత పూజ పండగలా చేయండి. ఎంత ఘనంగా బంధువులని స్నేహితుల్ని పిలిచి చేస్తే అంత మంచిది.